ఇంట్లో ఏదైనా అర్జెంట్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, లేదా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, చేతిలో అస్సలు డబ్బులు లేవు. అలాంటప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకు గుర్తొచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? బీరువాలో ఉన్న అమ్మమ్మ కాలం నాటి గాజులు తీసి బ్యాంకులో తాకట్టు పెడదామని. కానీ సరిగ్గా ఇక్కడే బ్యాంకులు మీతో ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడతాయి. సార్, బంగారం ఎందుకు తాకట్టు పెడతారు? మీ శాలరీ అకౌంట్ చూసి 5 నిమిషాల్లో ప్రొఫెషనల్గా పర్సనల్ లోన్ ఇచ్చేస్తాం. మీ గోల్డ్ మీ ఇంట్లోనే సేఫ్గా ఉంటుంది అని మాయ మాటలు చెప్తారు. మనమేమనుకుంటామంటే, అబ్బా, బంగారం తాకట్టు పెట్టే అవమానం తప్పింది కదా అని హ్యాపీగా పర్సనల్ లోన్కి సైన్ చేసేస్తాం. కానీ నిజానికి ఈ ఒక్క నిర్ణయంతో మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో, బ్యాంకులు మీ జేబుకి ఎంత పెద్ద కన్నం వేస్తున్నాయో తెలుసా? వెల్కమ్ టు బడ్జెట్ బాస్. ఈరోజు ఈ వీడియోలో అర్జెంట్ డబ్బుల కోసం గోల్డ్ లోన్ బెటరా, పర్సనల్ లోన్ బెటరా, ఏది తీసుకుంటే మీరు రోడ్డున పడతారో లైవ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్పోజ్ చేయబోతున్నాను. ఫస్ట్, ట్రాప్ 1, వడ్డీ రేట్ల దెబ్బ, ఇంట్రెస్ట్ రేట్ స్కామ్. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఇంట్లో ఒక అర్జెంట్ అవసరం వచ్చి మీకు 2 లక్షల రూపాయలు కావాలి. మీరు బ్యాంకుకు వెళ్తే వాడు సింపుల్గా పర్సనల్ లోన్ ఇస్తాడు. పర్సనల్ లోన్కి వడ్డీ ఎంతో తెలుసా? దాదాపు 14% నుంచి 18% వరకు ఉంటుంది. అదే మీరు మీ ఇంట్లో ఉన్న బంగారం పట్టుకెళ్ళి గోల్డ్ లోన్ తీసుకుంటే కేవలం 7% నుంచి 9% వడ్డీకే డబ్బులు వచ్చేస్తాయి. అంటే కేవలం షో ఆఫ్ కోసం బంగారు తాకట్టు పెట్టడం ఇష్టం లేక మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే ఆ 2 లక్షల మీద ప్రతి నెల బ్యాంకుకి డబుల్ వడ్డీ కడతారనమాట. ఇక 2, ద మంత్లీ ఈఎంఐ టెన్షన్, మంత్లీ ఈఎంఐ ప్రెజర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పర్సనల్ లోన్ తీసుకుంటే మీరు వచ్చే నెల నుండే ఖచ్చితంగా ప్రతి నెల ఈఎంఐ అంటే అసలు ప్లస్ వడ్డీ కట్టాల్సిందే. ఒక నెల జీతం లేకపోయినా బ్యాంకు వాడు వదలడు. కానీ గోల్డ్ లోన్ లో ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంది. దాన్నే బుల్లెట్ రీపేమెంట్ అంటారు. అంటే మీరు ప్రతి నెల ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. ఆ 2 లక్షల రూపాయలని వాడుకొని ఒకేసారి ఏడాది చివర్లో వడ్డీతో కలిపి కట్టేసి మీ బంగారం తెచ్చేసుకోవచ్చు. మధ్యలో ప్రతి నెల ఈఎంఐ టెన్షన్ అస్సలు ఉండదు. ట్రాప్ 3, ద ప్రాసెసింగ్ ఫీజులు మరియు హిడెన్ రూల్స్. పర్సనల్ లోన్ ఇవ్వడానికి బ్యాంకులు మీ జీతం ఎంత, మీ సిబిల్ స్కోర్ ఎంత అని 100% అడుగుతాయి. కానీ దానికి తోడు 2% నుంచి 3% ప్రాసెసింగ్ ఫీజు అని 4,000 నుంచి 6,000 ముందే నొక్కేస్తాయి. కానీ గోల్డ్ లోన్కి మీ జీతంతో పని లేదు, మీ సిబిల్ స్కోర్తో పని లేదు. ఎందుకంటే అక్కడ మీ బంగారం గ్యారంటీగా ఉంది కాబట్టి. కేవలం 100 రూపాయలు లేదా 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లోన్ ఇచ్చేస్తారు. మరి అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే బడ్జెట్ బాస్ చెప్పే ఈ 2 గోల్డెన్ రూల్స్ మైండ్లో పెట్టుకోండి. మీకు 6 నెలలు లేదా ఏడాది లోపు మళ్ళీ తీర్చేసే నమ్మకం ఉంటే కళ్ళు మూసుకొని గోల్డ్ లోన్ తీసుకోండి. వడ్డీ చాలా తక్కువ ఉంటుంది, ప్రాసెసింగ్ ఈజీగా ఉంటుంది, బంగారం బ్యాంకు లాకర్లోనే సేఫ్గా ఉంటుంది. మీరు డబ్బులు కట్టాక మీ చేతికి వచ్చేస్తుంది. లోన్ తీసుకోవడం అనేది అవమానం కాదు, స్మార్ట్ డెసిషన్. రూల్ నంబర్ 2, పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి? మీ దగ్గర అసలు బంగారం లేదు, కానీ మీకు ఖచ్చితంగా పెద్ద అమౌంట్ కావాలి మరియు దాన్ని తీర్చడానికి 3 నుంచి 5 ఏళ్ల టైం పడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ జోలికి వెళ్ళండి. అది కూడా వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో కంపేర్ చేశాకే తీసుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. చూసారుగా ఫ్రెండ్స్, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ బ్యాంకులు మన ఈగోని వాడుకొని పర్సనల్ లోన్ పేర్లతో చాలా ఎక్కువగా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఇకపై అప్పు తీసుకునేటప్పుడు కాస్త తెలివిగా ఆలోచించండి. ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ఎప్పుడు ఎవరికి డబ్బులు అవసరం వస్తుందో తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ ఓపెనింగ్ ఫైనాన్స్ టిప్స్ కోసం ఇప్పుడే మన బడ్జెట్ బాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.